హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో సేమియా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది 15 లేదా 20 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టొచ్చు. ఈ సేమియా పులావ్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక మూకుడిని పెట్టుకుని అది వేడెక్కాక ఒక చెంచాడు నెయ్యి వేయండి. దీంట్లోకి ఒక పెద్ద గ్లాసుడు సేమియాని తీసుకుని ఆ నేతిలో సేమియా కొంచెం దోరగా అంటే కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన కొలత 2 మనుషులకైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా సేమియా పచ్చివాసన పోయి దోరగా ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరలా అదే మూకుట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అది కొంచెం వేడయ్యాక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 3 లవంగాలు, ఒక అర టీ స్పూన్ షాజీరాని వేసుకుని కొన్ని సెకండ్లు వేయించండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో సేమియాని అదే గ్లాస్తో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కొలుచుకోవాలండి. 1/2 గ్లాస్ బంగాళదుంప ముక్కలు, 1/2 గ్లాస్ బీన్స్, 1/2 గ్లాస్ క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 గ్లాసు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఇలా ఈ ముక్కలన్నీ కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసి ఈ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 గ్లాసు నానబెట్టిన బఠానీని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసేసుకుని మరలా ఒక్కసారి కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా కాస్త మెత్తగా మగ్గేంత వరకు ఇలా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుని దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. దీంట్లో మొత్తం పులావ్కి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి ఉప్పు నీళ్ళలో కరిగేలాగా కలుపుకుని ఆ నీళ్లు టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుందండి. ఒకవేళ సరిపోకపోతే ఈ నీళ్ళల్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసిన నీళ్లు బాగా మరిగిపోతూ ఉండాలండి. ఇలా మరుగుతున్న టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించి పక్కన ఉంచుకున్న సేమియాని ఈ నీళ్ళల్లో వేసుకుని గరిటెతోటి కలుపుకోవాలి. మనం ముందే వేయించాం కాబట్టి ఎక్కడ ఉండలు కట్టదండి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే సేమియా అంతా ఉడికిపోయి చక్కగా ఇలా తయారైపోయి ఉంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే టైంలో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసి ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా టేస్టీగా సేమియా పులావ్ అనేది తయారైపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఒక 1/2 గంటలో సేమియా పులావ్ని తయారు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ రెసిపీని పిల్లలకి కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ చేసి పెడితే ఇద్దరికి చాలా బాగా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే టైంలో కొంచెం ముద్దగా అనిపించినా కొంచెం చల్లారుతూ ఉన్నప్పుడు చక్కగా పొడి పొడిగా వేడివేడిగా చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో సేమియా పులావ్ని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.